రైట్, ప్రస్తుతంతో పాటు షణ్ముఖ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. రైట్, సో మార్నింగ్ హరీష్ రావు గారు పెట్టిన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఈ వివాదాలలో అసలు తెలంగాణకు వస్తున్నటువంటి ప్రయోజనాలను ఎవరు ఆపుతున్నారు, అలాగే ఈ ప్రెస్ మీట్ మీరు చూసినప్పుడు మీకు కలిగిన భావన ఏంటి? 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రము ఇటు, ఆంధ్రప్రదేశ్ ఇటు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 11వ సంవత్సరంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్టిల్ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి భుజాలపైన తుపాకీ పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలని అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కాల్చుతున్నారు. ప్రజల యొక్క అభివృద్ధిని, ప్రజల ఆదాయ ప్రమాణాలని, జీవన ప్రమాణాలని, సాగు తాగు పరిశ్రమల అవసరాల కోసం ఇవ్వాల్సినటువంటి నీటిని గురించి చర్చ చేయకోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలని బమ్మిని చేసి తిమ్మిరి చేసి మసిపూసి మారేడికాయ చేసి మభ్య పెడుతున్నారు, గందరగోళంలోకి నెడుతున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సరే, మరి హరీష్ రావు గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని పెట్టారు? అయా, కృష్ణానది పరివాహక ప్రాంతంలో, కృష్ణా బేసిన్లో గతంలో బచావతి ట్రిబ్యునల్ దీని మీద జరిగింది. దాని తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ జరిగింది. మరి బచావతి ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చారు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చారు. మేము గత 9 ఏళ్ల బంగారు తెలంగాణలో అని చెప్పుకునేటువంటి హరీష్ రావు గారు, మేము ఈ విధంగా పోరాడాము, ఇన్ని టీఎంసీల నీళ్ళు రాబోతా ఉన్నాయి, ఇంకొక 6 నెలలు పోరాడండి మీరు. పెంట పని చిల్లర పని చేసుకొని చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పారు. నాకు తెలిసి నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, బీఆర్ఎస్ ట్రాప్లో రేవంత్ రెడ్డి సర్కార్ పడింది. ఈరోజు గతంలో కేసీఆర్ గారు గోదావరి జలాలను తీసుకుపోదాం, కృష్ణా ఆయకట్టు పైన ఎగునున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఆల్మట్టి డ్యాము హైట్ పెంచేసుకొని వివిధ సాగు తాగునీటి అవసరాల కోసం అక్కడ వాళ్ళ ప్రయోజనాలను కాదని ఈరోజు కింది వరకు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా లేదా అని కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి అని చెప్పేసి తెలంగాణ రాజకీయ మేధావులను నేను కోరుతా ఉన్నా. మరి కృష్ణా నదిలో శ్రీశైలం ప్రాజెక్టు ఉంది, నాగార్జున సాగర్ ఉంది. ఈ 2 ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ ప్రాంతం వాళ్ళు నీళ్లు తీసుకుంటా ఉన్నారు. మరి ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు ముందర ఫ్లంజ్ పూల్ ఏర్పడింది. అంటే ఫ్లంజ్ పూల్ నథింగ్ బట్ నీళ్లు ఫ్లోటింగ్ పడి డ్యాముల గేట్లు తెరిచిన తర్వాత 150 నుంచి 170 మీటర్ల మేర గుంత ఏర్పడింది. ఇది జాతీయ నిపుణులు చెప్పినటువంటి మాటలు, నేను చెప్పేటువంటి మాటలు కాదు. శ్రీశైలం డ్యాము ప్రమాదంలో ఉందని చెప్పేసి జాతీయ నిపుణులు చెప్తే స్టిల్ ఇప్పటి వరకు హరీష్ రావు గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, కేసీఆర్ గారైనా, ఇంకా కొంతమంది కుహనా మేధావులు, స్వయం ప్రకటిత మేధావులు ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు. మరి ఈరోజు కృష్ణా బేసిన్లో ఎంత వాటరు వస్తూ ఉంది, వరద. మరి రాయలసీమ తాగు సాగు పరిశ్రమ అవసరాల కోసం ఏ విధంగా ఉంటుంది? గతంలో కేసీఆర్ గారు రోజారెడ్డి గారి ఇంటికి వచ్చేసి, నేను కూడా ఒకప్పుడు ఈ రాయలసీమలో ఉమ్మడి అనంతపూర్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేశాను, అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు. నాకు కూడా ఇక్కడ ప్రజల కష్ట నష్టాలు తెలుసు కాబట్టి రాయలసీమను కూడా సస్యశ్యామలం చేస్తామని చెప్పి నాడు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఈరోజు గోదావరి నీళ్లు మీ రాష్ట్రం దాటుకొని ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినటువంటి వరద జలాలు, అంటే సముద్రంలో కలిసిపోయే నీటిలో తెలంగాణ వాటా అంట. మాది దిగువనున్న రాష్ట్రము, మా హక్కు మాకు ఉంటుంది, దీంట్లో మీ వాటా మీ నీళ్ళు ఎక్కడ దొంగిలించలేదు. గోదావరి నది మీద ఈరోజు 3 ప్రాజెక్టులు ఉన్నాయి తెలంగాణలో. శ్రీరామ్ సాగరు, తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, తర్వాత హైదరాబాద్ సిటీ అవసరాల కోసం ఒక లిఫ్ట్ స్కీమ్ ఉంది. మరి ఈ 3 ప్రాజెక్టుల ద్వారా మీరు ఎన్ని టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి వాడుకుంటున్నారు? మరి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఆ రోజు 1,00,000 కోట్లతో నిర్మించేటప్పుడు మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి టెంకాయ కొట్టారా లేదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నా అబ్జెక్షన్ చెప్తున్నారా లేదా? లేదు. అంటే మా రాష్ట్రం నుంచి క్లియర్ కట్గా ఒక వర్షన్ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక వర్షన్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మీరు నీళ్లు తీసుకోండి, సంతోషంగా ఉండండి. సాగునీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాల సాగు భూమి ఉంది. మరి ఒక టీఎంసీ నీళ్లతో 10,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చు.
మరి 1.5 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలంటే ఎన్ని టీఎంసీలు కావాలా అని తెలియనటువంటి కుహనా మేధావులు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు జలాల గురించి, నీటి పంచాయతీల గురించి. అంటే సిగ్గేస్తోంది అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలంటే 1000 టీఎంసీలు నీళ్ళు కావాలి. ఈరోజు తెలంగాణ భూభాగంలో ఎక్కడైనా గ్రావిటీతో నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? మీరు ఏ ప్రాజెక్ట్ అయినా చూసుకోండి, లిఫ్ట్ ఎత్తిపోతల పథకాల ద్వారా కింద నుంచి పై వరకు పంపు ఎత్తిపోతలు చేసి దాని తర్వాత వివిధ ప్రాంతాలకు నీళ్ళు వదులుకుంటా రావాల్సినటువంటి భూభాగం తెలంగాణ భూభాగం. అట్ ది సేమ్ టైం రాయలసీమది కూడా అదే తరహా పరిస్థితి కాబట్టి సముద్ర మట్టానికి దాదాపు కొన్ని 100 మీటర్ల ఎత్తులో ఉంది కాబట్టి రాయలసీమ ప్రాంతం కూడా. సో రాయలసీమకు కూడా గ్రావిటీతో నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు కాబట్టి ఈరోజు కృష్ణా బేసిన్లో నీటి లభ్యత తక్కువ అవుతూ ఉంది కాబట్టి మరి ఎలా రాయలసీమ ప్రజలు నీళ్లు తాగాలన్నా, వ్యవసాయం చేయాలన్నా, పరిశ్రమలు ఉండాలన్నా ఎలా సాధ్యం? మరి ఒకవైపు కేసీఆర్ గారు సస్యశ్యామలం చేస్తానే, నేను మొదటి నుంచి చెప్తానే ఉండా, బీఆర్ఎస్ ట్రాప్లో రేవంత్ రెడ్డి గారి సర్కారు పడింది. ఈరోజు హరీష్ రావు గారి ప్రెస్ మీట్తో తేట తెల్లమైపోయింది. ఈరోజు కేసీఆర్ గారు చెప్పుకోవడానికి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఉంది, మీకు ఏముంది అంటున్నా నేను రేవంత్ రెడ్డి గారి సర్కార్కి. ఈరోజు సిడబ్ల్యూసిలో చర్చలకు రమ్మని చెప్పేసి కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో ఒక నోటీస్ పంపడం జరిగింది. రేపు జూలై 11వ తారీఖున అందరూ హాజరవనున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా మంచి అవకాశం దొరికింది. తన ముఖ్యమంత్రి అంటే పరిపాలన కాలంలో కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్టు కాకపోయినా అట్లీస్ట్ ఒక మంచి ప్రాజెక్టు నిర్మించి ఇంకా ఒక 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ఒక బృహత్తమైనటువంటి అవకాశం రేవంత్ రెడ్డి గారి సర్కారుకు ఉంది. కాబట్టి బీఆర్ఎస్ కేసీఆర్ ట్రాప్లో పడి మీరు కొట్టుమిట్టాడితే తెలంగాణ రాష్ట్రానికి నష్టమే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి నష్టము లేదు. ఎందుకంటే మేము ఒకటే వాదన చేస్తాం. ఈరోజు మినిట్ టు మినిట్స్ మామూలుగా అసెంబ్లీలో కానీ పైన జరిగేటువంటి చర్చలు కానీ మినిట్స్ బుక్ అని ఉంటుంది. ఆ మినిట్స్లో గతంలో కేసీఆర్ గారు ఏం చర్చ జరిపారు, రేవంత్ రెడ్డి గారు రేపు ఏం సమస్యలు లేవనెత్తుతారు, మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా మేము ఎటువంటి వాదనలు వినిపిస్తామంటే ఈరోజు మాకు కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువ అవుతూ ఉంది. మా రాష్ట్ర అంటే రాయలసీమ ప్రజలకు కానీ అటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కానీ ఇంత రైతులు నష్టపోతున్నారని చెప్పేసి మేము సంవత్సరానికి 3,000 నుంచి 4,000 కోట్లు అడుగుతాం. మీరు ఇవ్వాల్సి ఉంటుంది, ఇస్తారా? మరి ఒకవైపు కేసీఆర్ గారు 7 నుంచి 8 లక్షల కోట్లు అప్పు చేశారు, ధనిక రాష్ట్రం అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కాబట్టి ఇదంతా వద్దు అని అనుకుంటే పోలవరం బనకచర్లకు ఓకే చెప్పి కృష్ణా బేసిన్లో నీళ్లు పెడితే ఆ నీళ్లు మీరు కూడా ఎత్తిపోసుకోవచ్చని సవినయంగా తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.